నేను మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు 8 సీట్లు కాంగ్రెస్కు ఉండే. రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు, మేము 2 అయినాం. కాంగ్రెస్ 2 అయింది, వాళ్ళు 8 అయ్యారు. మొన్న తుకుడలు అయిపోయింది ఉమ్మడి జిల్లా. మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి జిల్లాలో 10 సీట్లలో సంగారెడ్డి కన్ఫామ్ గెలుస్తున్నది, మా ప్రజలు గెలిపిస్తారు. నిర్మలని ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆమె గెలుస్తున్నది, గెలిపిస్తారు. ఈసారి పడంచ డీలిమిటేషన్ అయితే ఆ 2 సీట్లు ఎట్లా గెలవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జైరాబాద్ కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఆందోళన దామోదర్ గారు కాబట్టి ఆయన ఈసారి కూడా ఆయన ఖచ్చితంగా గెలిచే దాంట్లో ఆయన పని ఆయన చూసుకుంటాడు మినిస్టర్గా. ఆయన గెలిచి ఆయన వస్తాడు. ఆడ షెట్కర్ గారు, నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మాకు పంచాయతీ. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటేనే సీటు పోతుంది. ఆడ ఇద్దరు కలిసి ఉంటే ఆ సీట్ని ఎవరైనా హరీశ్రావు కాదు కదా, కేసీఆర్ గారు పోయినా ఏం కాదు. ఏం కాదు. ఎందుకు కాదంటే ఆడ అది అట్లుంటుంది. ఆడ వాళ్ళ అంత వర్గపోరు అట్లా చెప్తే అది నీకు అడిగి చెప్తా. ఇప్పుడు అది అది క్లియర్ ఉంది. ఇప్పుడు మాకు మెదక్లోనే హనుమంతరావు వాళ్ళ ఆయన చూసుకుంటాడు, కొడుకు సంగతి ఆయన చేసుకుంటాడు. ఇక నర్సాపూర్ కూడా మాకు రాజారెడ్డి క్యాండిడేట్ ఉంటే గట్టి క్యాండిడేట్. ఈసారిగా మేము దాని మీద కూడా నర్సాపూర్ మీద దృష్టి పెడతాము. ఇక గజ్వేల్ అంటే ఎంతుంటే కేసీఆర్ పెద్ద మనిషి, కొంత టఫ్ ఉంటుంది. అయినా మా నర్సారెడ్డితో తిప్పలా పడతాం. మేమేదో వాళ్ళు కోసినట్టు కొయ్యాం. ఇక్కడ మేము ఏదో వాళ్ళు మస్తు నరుకుతారు. వాళ్ళు అట్లా నరకుడు వద్దు. నర్సారెడ్డిని ఎట్లా అంటే గ్యారెంటీ ఇవ్వలేను, కానీ ఎంతనో కేసీఆర్ ఒక పర్సనాలిటీ కాబట్టి మనం తీసుగా టక్కుమని ఓడగొడతామని బాగుండదు కాబట్టి ట్రై చేస్తాం. అది కొంత సిద్దిపేట అంటమో వాస్తవాన్ని కూడా మొదటి నుంచి వాళ్ళకి బలం ఉన్న కాన్స్టిట్యున్సీ, అంత ఈజీగా కూడా కాదు. ట్రై చేస్తాం, నాట్ ఈజీ, ట్రై చేస్తాం. విన్నామా? ఇప్పుడు సటక్న నేనే మా అధిష్టానం సట్ నిన్ను అన్నేసిన ఏదో అటక్న నువ్వు పోయిగా నువ్వు అన్నావు కదా పో అన్నారే అనుకున్నాను. ఇక అన్నారు అనుకో, ఇక నేను అడిగేం జరగా. విన్నావా? టఫ్ గెలుస్తాను నేను ఏదో కొయ్యా, కానీ కొంత జగరెడ్డి సిద్దిపేట క్యాండిడేట్ అయిందంటే ఇక అది కొంత ఎంతో కొంత ఉంటుంది కదా. ఉండదా కదా? కాబట్టి అదొకటి ఉంటుంది. ఇక దుబ్బాక కొంత ఉంటుంది, వాళ్ళ బలం ఉంది. అక్కడ టీఆర్ఎస్కి బలం ఉంది. సిద్దిపేట, కొంత గజ్వేలు అండ్ దుబ్బాక వాళ్ళ బలం ఉంది. అది మనమేం కాదనికే లేదు. అయినా ట్రై చేస్తాం. ఆ 3 సీట్ల మీద ట్రై చేస్తాము. తొంగర్తో స్కూటీ నడుస్తున్నది. ఇంకా స్కూటీని ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, అందరు నిన్న అయిపోయింది కదా, ఇప్పుడు నడుస్తున్నది. అదే అది మరి అది కాంగ్రెస్లో స్వేచ్ఛ అదే కదా మాకున్నది. మరి కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ అదే కదా. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎన్నైనా చెప్పవచ్చు అంత. సో మా అవును, నాకు అర్థమైన ఇప్పుడే మీకు అర్థం చేయించలేను. అది అట్లా నాకు అర్థమైతే ఉన్నాడు కదా, జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా. ఇక జిల్లా ప్రెసిడెంట్ నిన్న ఈరోజు ఇక్కడనే ఉన్నాడు. ఏముంటుంది అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఏముంటుంది? ఉన్నది ఒక సీటు, ఇద్దరం కావాలంటారు కదా. సీటు ఒకటి, కాంపిటీషన్ ఇద్దరు, అది ఉంటుంది. ఏం చేద్దాం, సమన్వయం చేయాల్సిందే కదా. ఏదేమున్నా నంబర్ 1 ఎమ్మెల్యే ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది. ఎమ్మెల్యే ప్రయారిటీ ఉంటుంది. అది సిస్టమ్. తర్వాత ఎంపీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత పార్టీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ జిల్లా ప్రెసిడెంట్కి ఈయనకు ఉంటుంది సిస్టమ్. 3 ఉంటాయి. ఈ ముగ్గురిని ఎట్లా సమన్వయం చేయాలనే దాని మీదనే నిన్న ఈరోజు ఇదంతా జరుగుతున్నది ప్రక్రియ. విన్నారా? 15 ఏళ్ళ తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే
ప్రెసిడెంట్ గెలిచింది. ఈసారి గెలిచింది, వచ్చేసరికి కూడా గెలవాలి. కోపాలు తాపాలు ఉంటాయి, అలుగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటేనే రాజకీయము. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది ఈరోజు అంతా మేమంతా నడుస్తుంది, అదే స్కూటీ నడుస్తుంది. అందరు అభిప్రాయాలు, ఎంపీ గారిది నిన్న శ్యామల కిరణ్ రెడ్డిది తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, సారన్న అబ్జర్వర్ అక్కడ ఆర్గనైజేషన్ ఆయన తీసుకున్నాము, మల్లన్న సబ్జర్వర్ ఆయన తీసుకున్నాము, దామోదర్ రెడ్డి సాబు కొడుకుది సర్వోత్తమ్ రెడ్డిది ఆయనది తీసుకున్నాము, నిన్న అభిప్రాయాలు తీసుకున్నాము. 40 ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తల అభిప్రాయం రాసుకున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అన్నీ ముగించేసేసి